మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ప్రధానోపాధ్యాయుడే ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులతో దాడి చేయించిన ఉదంతం కలకలం రేపుతోంది. 7వ తరగతి చదువుతున్న సూర్య అనే విద్యార్థి తాను చెప్పిన మాట వినడం లేదన్న కోపంతో అదే స్కూల్కు చెందిన 10వ తరగతి విద్యార్థులను ఉసిగొల్పి హెడ్ మాస్టర్ కృష్ణ దాడి చేయించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నిందితుడు కృష్ణ ప్రస్తుతం దుండిగల్ ఇన్ఛార్జ్ ఎంఈఓగా విధులు నిర్వహిస్తూనే కొంపల్లి స్కూల్ హెడ్ మాస్టర్ గా బాధ్యతలు చూస్తున్నారు. తన కుమారుడిపై ఉపాధ్యాయుడే పగబట్టి దాడి చేయించడంపై బాధిత విద్యార్థి తండ్రి శివరామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి విద్యార్థుల మధ్య గొడవలు పెట్టడంపై తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ప్రధానోపాధ్యాయుడే ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులతో దాడి చేయించిన ఉదంతం కలకలం రేపుతోంది. 7వ తరగతి చదువుతున్న సూర్య అనే విద్యార్థి తాను చెప్పిన మాట వినడం లేదన్న కోపంతో అదే స్కూలుకు చెందిన 10వ తరగతి విద్యార్థులను ఉసిగొల్పి హెడ్ మాస్టర్ కృష్ణ దాడి చేయించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నిందితుడు కృష్ణ ప్రస్తుతం దుండిగల్ ఇన్ఛార్జి ఎంఈఓగా విధులు నిర్వహిస్తూనే కొంపల్లి స్కూల్ హెడ్ మాస్టర్ గా బాధ్యతలు చూస్తున్నారు. తన కుమారుడిపై ఉపాధ్యాయుడే పగపట్టి దాడి చేయించడంపై బాధిత విద్యార్థి తండ్రి శివరామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి విద్యార్థుల మధ్య గొడవ పెట్టడంపై తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగు చూసింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. హైదరాబాద్ నగర శివార్లో మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో స్వర్ణమైన ఘటన చోటు చేస్తున్న పరిస్థితి. హెడ్ మాస్టర్ గా ఉన్నటువంటి కృష్ణ ఎవరైతే ఇన్ఛార్జ్ ఎంఓ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఎంఓ పనిచేస్తున్న 7th క్లాస్ స్టూడెంట్ తన మాట వినట్లేదు అని ఒక అక్కస్తోని కోపంతో 10th క్లాస్ విద్యార్థులతో ఊసుగొల్పి దాడికి పాల్పడేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కుటుంబ సభ్యులకు సమాచారం తెలిసిన వెంటనే థ్యాంక్ యూ దుర్గేష్.